Yes, let's continue to the next question. Which country recently became the 69th member and the 20th non-regional member of the Asian Development Bank? So recently one of the following countries has become the one of the members of the Asian Development Bank అండి. ఏ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు మనకి. సో అండ్ ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ మనకి రీసెంట్గా విచ్ ఇస్ ఏ వెస్ట్ ఏషియన్ కంట్రీ రీసెంట్గా వన్ ఆఫ్ బికేమ్ ద 69th మెంబర్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్గా మనకైతే కనుక యాడ్ అవ్వడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇట్ వాజ్ ద 20th నాన్-రీజనల్ మెంబర్ యాజ్ వెల్. ఇట్ వాజ్ ద 20th నాన్-రీజనల్ మెంబర్ అండి. 20th నాన్-రీజనల్ మెంబర్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో మనం చూస్తే ఎంతమంది మెంబర్ నేషన్స్ ఉన్నారు? ఓవరాల్ మనకి 69 మెంబర్ నేషన్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ దెమ్ యూ హ్యావ్ 49 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ద ఏషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద పసిఫిక్ రీజియన్. ఏషియా అండ్ ద పసిఫిక్ రీజియన్ నుంచి, అండ్ ద రిమైనింగ్ 20 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద నాన్ రీజనల్ మెంబర్స్ అండి. వీళ్ళు మనకి దే ఆర్ నాన్ రీజనల్ మెంబర్స్. ఎస్, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి మనకైతే కనుక తెలియాలి. సో దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటువంటిది మనకి 1966లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1966. అండ్ హెడ్ క్వార్టర్స్ అడుగుతుంటారు, మనీలా ఫిలిప్పైన్స్లో మనకి హెడ్ క్వార్టర్స్ అయ్యింది ఈ పర్టికులర్ బ్యాంక్. రీజనల్ బ్యాంక్ మనకిది ఫిలిప్పైన్స్. సో దట్ ఈస్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి మనీలా ఫిలిప్పైన్స్లో అయితే కనుక ఉంది. ఒరిజినల్లీ ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో మనం చూస్తే కనుక 31 మెంబర్స్ ఉన్నారండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్ లీడ్స్ టు దట్ ఆఫ్ హౌ మెనీ మెంబర్స్? 69 మెంబర్ కంట్రీస్ ఆర్ నౌ పార్ట్ ఆఫ్ దిస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని కూడా అడుగుతూ ఉంటారు మనకి. సో దట్ ఈస్ ద ప్రెసిడెంట్ వచ్చేసి మనకి దట్ ఈస్ నోన్ యాజ్ మసాత్సుగు. ఓకే, మసాత్సుగు అసాకావా. సో మసాత్సుగు అసాకావా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఎవరెవరు టాప్ 5 షేర్ హోల్డర్స్ ఎవరు మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్ ద లీడింగ్ షేర్ హోల్డర్స్. మనకి అరౌండ్ లైక్ 15.57% షేర్ అయితే కనుక ఉంటుంది వీళ్ళకి ఈ పర్టికులర్ బ్యాంక్లో. ఫాలోడ్ బై దట్ చైనా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కంట్రీ అరౌండ్ 6.4%. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియా అబౌట్ 6.3% మనకైతే కనుక. So we are the shareholder. It is followed by that of Australia where we have about 5.7%. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేటువంటిది మనకి జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా. మసాత్సుగు అసాకావా ఈజ్ ద ప్రెసిడెంట్. ఓవరాల్ మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో 39 మెంబర్ నేషన్స్ అయితే కనుకుంటారు. ఒరిజినల్లీ 31 మెంబర్స్ ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనీలా ఫిలిప్పైన్స్. ఇది మనకి 1966లో మనకి ఎస్టాబ్లిష్ అయిందండి. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ వాట్ వాజ్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? ద ఆన్సర్ ఈస్ ఇజ్రాయెల్. బి ఇజ్రాయెల్ ఈజ్ ద ఆన్సర్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, the National Financial Reporting Authority (NFRA) recently signed a memorandum of understanding with which institute to enhance the capabilities in corporate governance, accounting and as well as auditing standards. So ఈ యొక్క మనకి కార్పొరేట్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ని, అకౌంటింగ్ స్టాండర్డ్స్ని, ఆడిటింగ్ స్టాండర్డ్స్ని పెంచడం గురించి నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ NFRA అనేటువంటి బాడీ మనకి సో ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ IICA తోటి మనకి ఏంటంటే కనుక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయితే కనుక సైన్ చేసుకుందండి. హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద NFRA. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ అని పిలుస్తారు. మనకి NFRA అంటే ఏంటి అనేటువంటి తెలియాలి. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ NFRA అనేటువంటిది మనకి ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండి. మనకి ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండ్ ఏ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ అయింది? ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ అండర్ మనకి ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ అండర్ సెక్షన్ నెంబర్ 132 under section number 132 of the Companies Act. సో కంపెనీస్ యాక్ట్ అండర్లో మనకి ఎస్టాబ్లిష్ అయినటువంటి బాడీ ఈ యొక్క NFRA. కంపెనీస్ యాక్ట్ 2013 అండర్లో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు ఏంటి బాడీ ఏం చేస్తుంది అంటే ఇట్ రెగ్యులేట్స్ ద ఆడిటింగ్ ప్రొఫెషన్ని అండ్ అలాగే సెట్టింగ్ ద స్టాండర్డ్స్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అవర్ కంట్రీ. ఇట్ రెగ్యులేట్స్ ద ఆడిటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్ అవర్ కంట్రీ.
అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇన్ అవర్ కంట్రీ మనకి ఏంటంటే కనుక రెగ్యులేట్ చేసేటువంటి బాడీ ఈ యొక్క ఎన్ఎఫ్ఆర్ఏ అనేటువంటిది. ఎన్ఎఫ్ఆర్ఏ యొక్క హెడ్ క్వార్టర్స్ అడుగుతూ ఉంటారు మనకి. ఎన్ఎఫ్ఆర్ఏ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దే ఆర్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీలో మనకైతే కనుక ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ఎన్ఎఫ్ఆర్ఏ అనేటువంటి బాడీ ఈజ్ హెడెడ్ బై దట్ ఆఫ్ చైర్పర్సన్ అండ్ సచ్ అదర్ మెంబర్స్ విచ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 15 మెంబర్స్ అండి. సో చైర్పర్సన్ అండ్ ద అదర్ మెంబర్స్ నాట్ ఎక్సీడింగ్ 15 మెంబర్స్ దాటకుండా మనకి ఏంటంటే కనుక ఉండాలి. ఈ చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు మనకి? దేవర్ అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అయితే వీళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, ఎన్ఎఫ్ఆర్ఏ రీసెంట్గా ఎవరితో ఎంఓయూ సైన్ చేసుకుందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో ఐఐసిఏ వాళ్ళతోటి మనకైతే కనుక ఎంఓయూ సైన్ చేసుకుందండి. ఎస్, లెట్ us move on to that of the next question. What is the name of the world's first government-backed multi-modal large language model project aimed at developing the inclusive artificial intelligence for Indian languages? హిమవర్షజన్, నేషన్ జన్, ఇండిజన్, భారత్ జన్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో వన్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఇనిషియేటివ్ అనమాట మనకి ఇది. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద భారత్ జన్. భారత్ జన్ అనేటువంటిది ఇట్ ఈస్ యాక్చువల్లీ వాట్ ఈజ్ భారత్ జన్? భారత్ జన్ ఈజ్ ఏ సో జనరేటివ్ ఏఐ అంటారు. జనరేటివ్ ఏఐ ఇనిషియేటివ్, ఇట్ ఈస్ ఏ జనరేటివ్ ఏఐ. సో జనరేటివ్ ఏఐ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక దీస్ ఆర్ బేసికల్లీ ద మోడల్స్. సో ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ వేర్ ఇవి మనకి ఏంటంటే లైక్ ఇమేజెస్ని లేకపోతే కనుక టెక్స్ట్ని సో జనరేట్ చేసేటువంటి ఇమేజెస్ అనమాట. ఈ మోడల్స్ అనేటువంటివి లార్జ్ డేటా మీదన మనకి ఏంటంటే కనుక ట్రైన్ చేయబడ్డాయి. అందుకనే వీటిని మనం ఎల్ఎల్ఎం అంటాం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అందుకని ఇక్కడ చూడండి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే ఏంటంటే దిస్ పర్టికులర్ మోడల్ హ్యాస్ బీన్ ట్రైన్డ్ ఆన్ ద వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా. సో ద వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా మీద మనకైతే కనుక ట్రైన్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ అనేటువంటిది జస్ట్ మనకు కనిపించే ఇంటర్ఫేస్ అంతే. వెనకాలను మనకి ఏంటంటే కనుక వీ డూ హ్యావ్ ద మోడల్స్ మనకి. సో లైక్ జీపీటీ 3.5 టర్బో అని, జీపీటీ 4.0 అని, అవి మోడల్స్ అనమాట, ఏఐ మోడల్స్. ఎస్, బట్ ఇవి మనకి చూస్తే ఈ మోడల్స్ అన్నీ కూడా జనరల్లీ దీస్ గ్లోబల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెస్ట్రన్ కంట్రీస్ వీళ్ళు డెవలప్ చేసినటువంటివి, ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బేస్డ్ కంపెనీస్. బట్ నౌ ఇండియా స్పెసిఫిక్ మోడల్స్ ఉండాలి, ఇండియన్ స్పెసిఫిక్ మోడల్స్, ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్లో మనకి మోడల్స్ అంటూ ఫౌండేషనల్ మోడల్స్ ఉండాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ డొమైన్లో కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ విజన్ అంటారు, కంప్యూటర్ విజన్లో కానీ ఈ మోడల్స్ మనకు ఉండాలని చెప్పి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ పేరే ఈ భారత్ జన్ అనేటువంటిది. ఈ భారత్ జన్ అనేటువంటిది ఏంటి? ఇట్ ఈస్ ఏ జనరేటివ్ ఏఐ ఇనిషియేటివ్. ఎవరు లాంచ్ చేశారు దీన్ని? లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ వాళ్ళు అయితే మనకి లాంచ్ చేయబడడం జరిగింది. అంటే మన కంట్రీలో కూడా ఇండియా స్పెసిఫిక్ మనం ఏంటంటే ఫౌండేషనల్ మోడల్స్ని డిజైన్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా. సో దట్ ఈస్ సింప్లీ టు క్రియేట్ ద ఫౌండేషనల్ మోడల్స్, టు క్రియేట్ ద ఫౌండేషనల్ మోడల్స్ని క్రియేట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ లాంగ్వేజ్కి సంబంధించి, లేకపోతే కనుక స్పీచ్కి సంబంధించి, ఆర్ ఇన్ ద కంప్యూటర్ విజన్కి సంబంధించినటువంటి మోడల్స్ మనమైతే ఇండియా స్పెసిఫిక్ మోడల్స్ని క్రియేట్ చేయాలి అనేటువంటిది ఆలోచన. అండ్ ఈ మోడల్కి సిగ్నిఫికెన్స్ ఏంటి తెలుసా? ఇట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ అనమాట. అంటే ప్రభుత్వమే దీన్ని ఏంటంటే కనుక దీనికి ఈ మోడల్ని డెవలప్ చేయడం గురించి డబ్బులు ఇస్తుంది. వరల్డ్స్ ఫస్ట్ ద గవర్నమెంట్ ఫండెడ్, వరల్డ్స్ ఫస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ ద మల్టీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. ఇది మనకి ఎల్ఎల్ఎం ప్రాజెక్ట్ ఇది. సో దీన్ని ఎవరు చేస్తున్నారని అడుగుతూ ఉంటారు. లైక్ ఐఐటి బాంబే అండి. ఇట్ వాజ్ లెడ్ బై ఐఐటి బాంబే వాళ్ళు అయితే కనుక చేస్తున్నారు, ఐఐటి బాంబే. సో విచ్ కమ్స్ అండర్ ద మిషన్ కాల్డ్ యాజ్ నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అంటారు. ఇది కూడా అడుగుతారు. నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్. సో అండర్లో మనకి ఏంటంటే కనుక దీన్ని డిజైన్ చేయబడడం జరిగింది. సో కమింగ్ టు ద క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ గవర్నమెంట్ బ్యాక్డ్ మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ ఎయిమ్డ్ అట్ డెవలపింగ్ ఇన్క్లూజివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్? అంటే మనకు ఆన్సర్ వచ్చేసి ఇండిజన్, నేషన్ జన్, హిమవర్షజన్, భారత్ జన్. ద ఆన్సర్ వచ్చేసి డి, భారత్ జన్ అండి. క్లియర్? లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్.
The 8th edition of the joint military exercise Kaz Ind 2024 is aimed at counter-terrorism training is being held in Uttarakhand. Which two countries are participating in this exercise? So the exercise వచ్చేసి మనకి something called as Kaz Ind 2024 అండి. ఈ Kaz Ind 2024 అనేటువంటి ఎక్సర్సైజ్ మనకి ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా. ఇట్స్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఏ టూ కంట్రీస్, బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కజాకిస్తాన్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. సో సెంట్రల్ ఏషియన్ కంట్రీ కాల్డ్ యాజ్ కజాకిస్తాన్. ఇండియా అండ్ కజకిస్తాన్ మధ్య చేస్తున్నటువంటి ఎక్సర్సైజే Kaz Ind 2024. సో మనకి ఎక్కువ పాయింట్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఎక్సర్సైజ్ పేరేంటి, ఎవరెవరి మధ్య సెలెక్ట్ చేస్తున్నారు ఆ పాయింట్స్ తెలిస్తే సరిపోతుంది. ఎస్, ఆవ్లీ ఉత్తరాఖండ్ 2024 ఎడిషన్ మనకి ఏంటంటే కనుక ఆవ్లీ ఉత్తరాఖండ్లో మనకి ఏంటంటే కనుక ఈ ఎక్సర్సైజ్ని మనం క్యారీ అవుట్ చేస్తున్నాము. లాస్ట్ ఎడిషన్ దట్ ఈజ్ 2023 ఎడిషన్ మనం తీసుకున్నట్లయితే కనుక సో అది మనకి కజకిస్తాన్లో జరిగింది. ఒటార్ కజకిస్తాన్లో మనకి లాస్ట్ ఎడిషన్ అయితే కనుక జరిగిందండి. ఒటార్ కజాకిస్తాన్లో లాస్ట్ ఎడిషన్ జరిగింది. దట్స్ ఇట్. సో జస్ట్ ఇట్స్ ఎ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా అండ్ కజకిస్తాన్ మధ్య ఆవ్లీ ఉత్తరాఖండ్లో మనకి ఏంటంటే ఇది జరిగింది. లాస్ట్ ఎడిషన్ 2023 మనకి ఒటార్ కజకిస్తాన్లో అయితే కనుక ఇది మనకి క్యారీ అవుట్ చేయబడడం జరిగింది. సో కజకిస్తాన్ గురించి ఒక్క 2 పాయింట్లు మనం మాట్లాడుకుంటే, సో వాట్ వాజ్ ఇట్స్ క్యాపిటల్? మనకి క్యాపిటల్ వచ్చేసి ఆస్తానా. ఆస్తానా ఈజ్ ద క్యాపిటల్ అండి. అండ్ హూ వాజ్ ద ప్రెసిడెంట్? మనకి ద ప్రెసిడెంట్ వచ్చేసి మనకి తొకయేవ్. సో కసీం జోమాట్ తొకయేవ్ అనమాట. కసీం జోమాట్ తొకయేవ్. ఎస్. సో హీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మనకి తొకయేవ్. ఓకే, హీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కజకిస్తాన్. ఎస్. సో ద ఆన్సర్ వచ్చేసి ద 8th ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద కజకిస్తాన్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. According to the October 2024 World Economic Outlook by the IMF, what is the projected growth rate for India? So projected growth rate for India in financial year 25 which remains unchanged. 6.8%, 7%, 7.3% and 7.5% అని చెప్పేసి అడుగుతున్నారు మనకి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం తెలియాలంటే there was one such important report called as World Economic Outlook. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేటువంటి రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారని అడుగుతారు. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఈస్ పబ్లిష్డ్ బై ద IMF. IMF స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మనకి ఏంటంటే కనుక ఈ వరల్డ్ ఎకనామిక్ రిపోర్ట్ అనేటువంటిది పబ్లిష్ చేస్తుంది. యాజ్ పర్ ద లేటెస్ట్ మనకి అక్టోబర్ 2024 ఎడిషన్ ప్రకారంగా సో జీడిపి యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ మనం తీసుకుంటే కనుక జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ సో జనరల్లీ మనకి ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వీళ్ళు ఏంటంటే గ్రోత్ ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఎలా ఉంటుంది, ఎంత గ్రోత్ మనతో గ్రో అవ్వచ్చు ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. ఫైనాన్షియల్ ఇయర్ 26లో ఎంత ఉండొచ్చు అని చెప్పేసి మనకి చేస్తూ ఉంటారు. ఇవి కూడా మనకి ఎస్టిమేషన్స్, ఈ ప్రొజెక్షన్స్ అనేటువంటివి కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్. యాజ్ పర్ దిస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే కనుక అట్ అరౌండ్ 7% తోటి అయితే కనుక గ్రో అవుతుంది ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25. సో ఫైనాన్షియల్ ఇయర్ 25 వచ్చేసి మనకి 7% అండ్ 6.5% ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 26 అని చెప్పేసి మనకు చెప్తున్నారండి. ఎస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రొజెక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద జీడిపి. అలాగే వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ యాజ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ యొక్క ప్రొజెక్షన్స్ గురించి మనం చూసినట్లయితే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ యొక్క ప్రొజెక్షన్స్ చూస్తే సో 4.4% అయితే గ్రో అవుతుంది అయితే మనకి ఇన్ఫ్లేషన్ ఉంటుంది ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25 అండ్ అలాగే 4.1%. సో 4.1% ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 26 is what are the projections of the IMF. Now as per this, coming to the question, according to October 2024 World Economic Outlook, what was the projected growth rate for India in 2025 or financial 25 అడుగుతున్నారండి. ఫైనాన్షియల్ 25 మనకి 7%. సో ద ఆన్సర్ వచ్చేసి బి 7%. క్లియర్. అండ్ దట్స్ అండ్ అలాగే సమ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి కూడా IMF గురించి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ అయితే కొన్ని ఉన్నాయి. IMF గురించి మనం మాట్లాడుకుంటే IMF స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని ఆల్రెడీ మనం అయితే కనుక అనుకున్నాము. ఇది మనకి వన్ ఆఫ్ ద బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్ అండి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1944లో మనకి ఈ బాడీని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది IMF అనేటువంటిది. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అయితే కనుక ఉన్నాయి. వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎస్. మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైనా అడుగుతూ ఉంటారు, క్రిస్టాలినా జార్జీవా.
క్రిస్టాలీనా జార్జివా ఈస్ ద మనకి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండి. దీంట్లో అరౌండ్ ఎంతమంది మెంబర్ నేషన్స్ ఉన్నారని అడుగుతారు. అరౌండ్ 190 మెంబర్ నేషన్స్ ఆర్ దేర్. ఇండియా మెంబరా కదా? ఎస్, ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఐఎంఎఫ్. సో ఇండియా ఈజ్ ఆల్సో ద మెంబర్ ఆఫ్ ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండర్లో మనం ఏంటంటే మెంబర్ దీనికి. సో మూవింగ్ ఫార్వర్డ్, మనకి ఐఎంఎఫ్ ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే రిపోర్ట్ పబ్లిష్ చేసింది కదా. ఇన్ ద సిమిలర్ వే ఇంకా అదర్ కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కూడా పబ్లిష్ చేస్తారండి. ఎగ్జాంపుల్ ఏవేంటంటే కనుక రిపోర్ట్స్. సో వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ రిపోర్ట్స్ మనం తీసుకున్నట్లయితే కనుక సంథింగ్ కాల్డ్ ఫిజికల్ మానిటర్ అంటారు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిపోర్ట్ మనకి వీళ్ళు పబ్లిష్ చేసేది, ఫిజికల్ మానిటర్. దెన్ నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, ఆల్రెడీ మనం చూసిందే ఇదే మన రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఈజ్ అదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్. దెన్ వీ హ్యావ్ గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అంటారు. గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్ published by that of IMF. ఎస్, గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్. ఈ పాయింట్స్ అన్నీ కూడా. సో జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఎంత, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఏంటి, ఐఎంఎఫ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి, కెన్ ఆల్సో బి ద పొటెన్షియల్ క్వశ్చన్స్ ఫర్ యూ. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. According to the NAFIS 2021-22 report by the NABARD, by what percentage did the average monthly income of rural households increased over the 5-year period, like from 2016-17 to 2021-22? Average monthly income. So first of all, you should understand that there is something called as NAFIS. NAFIS, NAFIS అంటారు. సో నాఫిస్ అంటే అర్థం ఏంటంటే మనకి నాబార్డ్. ఓకే, నాబార్డ్ వాళ్ళు మనకు క్యారీ అవుట్ చేస్తారు. ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వే. సో దట్ ఈస్ ద నాబార్డ్ ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వే అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. నాఫిస్ అంటే కనుక ఈ నాఫిస్ అనేటువంటిది సెకండ్ సర్వే రీసెంట్గా మనకి ఏంటంటే కనుక లాంచ్ చేయబడడం జరిగిందండి. సెకండ్ సర్వే రిలేటెడ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్ని అయితే రీసెంట్గా మనకి లాంచ్ చేశారు. సో వే బ్యాక్ దీన్ని మనకి 2016-17లో ఫస్ట్ ఎడిషన్ లాంచ్ చేయబడడం జరిగింది, నాఫిస్ అనేటువంటి దాన్ని మనకి. యాజ్ పర్ దిస్ మనకి ఏం చేస్తారు అని అంటే లైక్ ఓవరాల్ ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఏ నేషనల్ లెవెల్ సర్వే అనమాట. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ నేషనల్ లెవెల్ సర్వే. సో మొత్తం స్టేటస్ ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ని మనకి దీంట్లో మనకి ఇది చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ ఎంత ఉంది, మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక ఇక్కడ ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ లిటరసీ ఎలా ఉంది వీళ్ళకి, అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ ఏంటి, నాన్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ ఏంటి, ఇలా ఒక కాంప్రిహెన్సివ్ ఓవర్ వ్యూ అనేటువంటిది మనకి ఈ యొక్క సర్వే ద్వారా మనకి తెలియజేయబడడం జరుగుతుంది. అయితే ఈ నాఫిస్కి సంబంధించిన 2021-22 రిలేటెడ్ ఫైండింగ్స్ రీసెంట్గా మనకి రిలీజ్ చేయబడ్డాయి. అండ్ ఇది మనకి సెకండ్ సచ్ సర్వే. ఫస్ట్ది మనకి ఎప్పుడు 2016-17లో మనకైతే కనుక చేశారు. ఎవరు క్యారీ అవుట్ చేస్తారు దీన్ని? నాబార్డ్. ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై దట్ ఆఫ్ ద నాబార్డ్ మనకైతే కనుక క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుందండి. దెన్ హియర్ కొన్ని ఇంపార్టెంట్ ఫైండింగ్స్ అయితే కనుక తీసుకుని వచ్చారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తీసుకుంటే యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ అనేటువంటిది ఎలా ఉంది అంటే కనుక 2016-17 తోటి కంపేర్ చేస్తే మనకేంటంటే ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ అని చెప్పేసి మనకి రిపోర్ట్ చెప్తోందండి. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది అని అంటే అరౌండ్ ఇట్ వాజ్ 57.6% తోటి మనకైతే కనుక యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ ద రూరల్ హౌస్ హోల్డ్స్ ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. లైక్ అరౌండ్ మనకి సో 8,000 రూపీస్ నుంచి, అంటే ఇంతకు ముందు 8,059 రూపీస్ నుంచి మనకి అరౌండ్ 12,000 రూపీస్కి మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యింది. అరౌండ్ 12,698 రూపీస్ మనకైతే కనుక ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సంటేజ్ యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందని అడుగుతూ ఉంటారు. ఇట్ వాస్ అరౌండ్ 57.6% మనకి ఇంక్రీజ్ అయింది. అండ్ మళ్ళీ వీటిల్లో అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ పరిస్థితి ఏంటి, లైక్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ గురించి కూడా మనం తీసుకుంటే కనుక మంత్లీ ఇన్కమ్ ఆఫ్ అగ్రి హౌస్ హోల్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఇట్ వాజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ అంటే టు అరౌండ్ 13,661. అంటే
యావరేజ్ తోటి కంపేర్ చేసుకుంటే యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ కంటే కూడా అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ యొక్క ఇన్కమ్ అనేటువంటిది ఎక్కువ ఉంది అని చెప్పేసి మనకైతే కనుక చెప్తోంది ఈ పర్టికులర్ సర్వే. సెకండ్ ఇంపార్టెంట్ ఏం తెలియాలి, యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్. ఇన్కమ్ చూసాము, మరి మంత్లీ ఎక్స్పెండిచర్ కూడా చూడాలి కదా. యావరేజ్ మంత్లీ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే కనుక మంత్లీ ఎక్స్పెండిచర్ కూడా పెరిగిందని మనకి రిపోర్ట్ అయితే కనుక చెప్తోందండి. మంత్లీ ఎక్స్పెండిచర్ కూడా అయితే ఇంక్రీజ్ అయింది. లైక్ అరౌండ్ ఫ్రమ్ 6,646 రూపీస్ దగ్గర నుంచి ఇట్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ టు దట్ ఆఫ్ ద 11,262 రూపీస్కి అయితే కనుక ఇంక్రీజ్ అయింది. 6,646 నుంచి 11,262 రూపీస్కి అయితే కనుక ఇంక్రీజ్ అయింది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫైండింగ్ ఏంటంటే కనుక యాన్యువల్ ఫైనాన్షియల్ సేవింగ్స్ తీసుకుంటే ఓవరాల్ యాన్యువల్ ఫైనాన్షియల్ సేవింగ్స్ సో ఫైనాన్షియల్ సేవింగ్స్ గురించి మనకు మాట్లాడుకుంటే ఈవెన్ దే వర్ ఆల్సో ఇంక్రీజ్డ్. లైక్ అరౌండ్ 9,000 ఉండేది యావరేజ్ ఫైనాన్షియల్ ఇన్కమ్, ఇది మనకి ఏంటంటే కనుక అరౌండ్ 13,000కి అయితే కనుక ఇంక్రీజ్ అయింది. 13,209 రూపీస్కి మనకైతే కనుక ఇంక్రీజ్ అయింది. అండ్ దేర్ వాజ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ తీసుకుంటే యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సో యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ మనకు చూసుకుంటే ఇది డిక్లైన్ అయిపోయిందని చెప్పేసి మనకి రిపోర్ట్ అయితే చెప్తోందండి. ఇట్ హ్యాస్ బీన్ డిక్లైన్డ్ టు 0.74 హెక్టార్కి మనకి డిక్లైన్ అయిపోయింది. లైక్ ఫ్రమ్ అరౌండ్ ఇంతకు ముందు వచ్చేసి 1.08 హెక్టార్ అయితే కనుక మనకు ఉండేది. ఎస్, సో యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ పరిస్థితి ఏంటి, యాన్యువల్ ఫైనాన్షియల్ సేవింగ్స్ పరిస్థితి ఏంటి, మంత్లీ ఎక్స్పెండిచర్ పరిస్థితి ఏంటి, యావరేజ్ మంత్లీ ఇన్కమ్ పరిస్థితి ఏంటి, ఎక్స్పెండిచర్, ఇన్కమ్, నాఫీస్ సర్వే ఏంటి, ఎవరు కండక్ట్ చేస్తారు, అసలు ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా తెలియాలి. సో ఐ థింక్ విత్ దిస్ అండర్స్టాండింగ్ యూ ఆర్ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ లైక్ బై వాట్ పర్సెంట్ ది యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇంక్రీజ్ అయ్యింది అని అంటే అర్థం ఏంటమ్మా, ఆన్సర్ ఏంటి మనకి 57.6% అయితే కనుక మనకి ఇంక్రీజ్ అయింది. హియర్ యూ కెన్ సీ 57.6%. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ నాబార్డ్ గురించి కూడా ఒక్క 2 పాయింట్స్ మనం మాట్లాడుకుంటే కనుక, నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ యాజ్ వెల్ యాజ్ రూరల్ డెవలప్మెంట్ అని అర్థం మనకి. సో ఈ నాబార్డ్ అనేటువంటిది కూడా మనకి స్టాట్యూటరీ బాడీ అండి మనకి. దిస్ వాజ్ ఆల్సో ద స్టాట్యూటరీ బాడీ మనకి. నాబార్డ్ అనేటువంటిది 1982లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ నాబార్డ్ యాక్ట్. నాబార్డ్ యాక్ట్ 1981 అండర్లో మనకి ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఎస్, అండ్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏం తెలియాలి, సో ఇది ఒక ఇంపార్టెంట్ కమిటీ రికమెండ్ చేసిందనమాట. రికమెండెడ్ బై దట్ ఆఫ్ ద బి శివరామన్ కమిటీ. సో శివరామన్ కమిటీ అనేటువంటి కమిటీ మనకైతే కనుక రికమెండ్ చేసింది. సో ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద రూరల్ డెవలప్మెంట్ పర్పస్ గురించి మనకి ఈ యొక్క నాబార్డ్ అనేటువంటి దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. క్లియర్? సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Which PSU was recently upgraded by the central government to Maharatna status from its earlier Navaratna status? So earlier Navaratna status నుంచి మనకి ఏంటంటే కనుక సో ఏ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ని మనకి మహారత్న స్టేటస్కి కన్ఫర్ చేశారని అడుగుతున్నారు. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. మనకి దీన్ని మనకి ఏంటంటే కనుక 14th మనకి CPSCగా మనకి 14th మహారత్న కంపెనీగా, it was the 14th company to have this recognition, and it is the 14th company so to achieve the Maharatna recognition. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏంటంటే అరౌండ్ 14 PSUs అయితే కనుక ఉన్నాయి. సో దేర్ ఆర్ అదర్ 13 PSUs గురించి మనం ఒక్కసారి రాసేసుకుంటే అసలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి, ఈవెన్ దట్ కెన్ ఆల్సో బి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద మహారత్న కంపెనీ అని కూడా మనకి మహారత్న అని కూడా అడుగుతూ ఉంటారు. మహారత్న స్టేటస్ దేనికి లేదు అని కూడా మనకు అడుగుతుంటారు. కాబట్టి ఒకసారి 14 కాబట్టి యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో దోస్ థింగ్స్ అండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి PSU విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. సో దెన్ సెకండ్ వచ్చేసి కోల్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ వన్ మనకి, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. అలాగే గెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో ఇన్ ఆర్డర్ టు సేవ్ ద టైమ్ ఐఎమ్ రైటింగ్ ఇట్ ఇన్ ద షార్ట్ కట్స్. సో దెన్ IOCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. దెన్ వీ హ్యావ్ NTPC కూడా మనకి అనదర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండి మనకి, which also enjoys Maharatna status in our country. Similarly, we have something called ONGC, Oil and as well as Natural Gas Corporation Limited.
సో దెన్ ద సెవెంత్ ఇంపార్టెంట్ వన్ మనకి సో పిఎఫ్సి అంటారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. దెన్ వీ హ్యావ్ ద ఆర్ఈసి, దట్ ఈస్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటాం, ఆర్ఈసిఎల్. సో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్. దెన్ బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, బీపీసీఎల్. దెన్ వీ హ్యావ్ ద పవర్ గ్రిడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్, పవర్ గ్రిడ్. Okay, Power Grid Corporation Limited is another important thing. So then we have the Shipping Corporation Limited, Shipping Corporation Limited. So Shipping Corporation Limited. Then we have the HPCL and Hindustan Petroleum Corporation Limited, HPCL. And then we have SAIL, Steel Authority of India Limited, SAIL. So these are the important public sector. ఇవి 13, ఇది ఒకటి మనకి 14. లేటెస్ట్గా దేనికి మనకి ఏదైతే మహారత్న స్టేటస్ అచీవ్ అయిందని అడుగుతారో ఇట్ వాస్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి మనకైతే కనుక ఇవ్వడం అయితే స్టేటస్ అయితే జరిగిందండి. సో ద ఆన్సర్ ఈస్ విచ్ పిఎస్యూ వాజ్ రీసెంట్లీ అప్గ్రేడెడ్ బై సెంటర్ అంటే కనుక సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HAL ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఎస్, లెట్ us move on to the next question. In which city was the third edition of Kautilya Economic Conclave 2024 held? So there is something called as కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ అనేటువంటి దాన్ని మనకి రీసెంట్గా చేయబడడం జరిగింది. కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ 2024 అనేటువంటి ఈ ఎడిషన్ని రీసెంట్గా మనకి న్యూఢిల్లీలో మనకి చేశారండి. ఇట్ వాజ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఇన్ ద న్యూఢిల్లీలో అయితే ఇనాగరేట్ చేశారు. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారని అడుగుతారు. ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ వాళ్ళు అయితే కనుక చేయబడడం జరిగింది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. అండ్ అట్లాగే మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ దట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు అయితే కనుక మనకి చేయడం జరిగిందండి. ఎస్, సో ద ఆన్సర్ ఇక్కడ మనకి ఇన్ విచ్ సిటీ వాజ్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ 2024 హెల్డ్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ ఈజ్ ద ఆన్సర్. క్లియర్. Moving on to the next one. Which organization recently collaborated with the Department of Social Justice and Empowerment, Government of India, to launch the Sarathi 1.0 initiative? Government initiatives are very important from the exam perspective. Something called as Sarathi 1.0 initiative అనేటువంటి దాన్ని మనకి సో రీసెంట్గా లాంచ్ చేయబడడం జరిగింది. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద టూ ఇంపార్టెంట్ థింగ్స్, దట్ ఈస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ as ఎంపవర్మెంట్ ప్లస్ నాల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క సారథి 1.0 అనేటువంటి ఇనిషియేటివ్ని మనకి తీసుకురావడం జరిగింది. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఎంపవర్ ద డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ ఇన్ అవర్ కంట్రీ లైక్ సీనియర్ సిటిజన్స్. సో వీళ్ళని టు ఎంపవర్ ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ని ఎంపవర్ చేయడం గురించి, సో అవేర్నెస్ని క్రియేట్ చేయడం గురించి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఇది. సో విత్ దిస్ మనకు ఆన్సర్ వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, National Human Rights Commission. So the National Legal Services Authority, NALSA, is the answer ante manaki. Clear? And at the same time manaki the other important thing మనకు తెలియాల్సింది ఏంటంటే కనుక యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ నాల్సా, జస్ట్ బేసిక్స్ అంతే. సో నాల్సా అంటే అర్థం ఏంటి? నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈజ్ బేసికల్లీ ద బాడీ మనకి నాల్సా అంటే కనుక. అండ్ నాల్సా అనేటువంటిది మనకి స్టాట్యూటరీ బాడీ అండి, కన్స్టిట్యూటెడ్ అండర్ ద లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్, లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. యాక్ట్ 1987 అండర్లో మనకి కన్స్టిట్యూట్ చేయబడినటువంటి బాడీ ఇది. ఏం చేస్తుంది ఇది? ఇట్ ప్రొవైడ్స్ లీగల్ ఎయిడ్, లీగల్ ఎయిడ్ టు ద డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్కి మనకి ఏంటంటే లీగల్ ఎయిడ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ప్యాట్రన్ ఇన్ చీఫ్ ఆఫ్ ద నాల్సా. హూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్యాట్రన్ ఇన్ చీఫ్ ఆఫ్ నాల్సా అని అడుగుతుంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ప్యాట్రన్ ఇన్ చీఫ్. అండ్ ఈ నాల్సా ఈజ్ హౌస్డ్ అట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈస్ హౌస్డ్ అట్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఎస్, న్యూఢిల్లీ.
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ అండర్లో మనకైతే కనుక దీన్ని ఇచ్చేయడం జరిగింది. సో విత్ దిస్ వాట్ వాజ్ ఆన్సర్ ఫైనల్లీ నాల్సా అండ్ యాజ్ వెల్ యాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కలిసి ఈ యొక్క సారథి 1.0 ఇనిషియేటివ్ని అయితే మనకి తీసుకుని రావడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The Union Cabinet recently approved the National Mission on Edible Oils, oil seeds. Over what period will the mission be implemented? There is something called as government initiatives are important. National Mission on Edible Oils. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్కి సంబంధించినటువంటి మిషన్ మనం తీసుకుంటే కనుక ఐడియల్లీ మనం ఆయిల్ సీడ్స్ అనేటువంటివి ఇతర దేశాల మీదన లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ ఈ యొక్క దేశాల మీదన ఎక్కువ ఆధారపడ్డామండి ఇంపోర్ట్ చేసుకోవడానికి. అలా కాకుండా మన డొమెస్టిక్గానే మనం ఏంటంటే కనుక ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేటువంటిది తగ్గించుకోవాలి, డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేటువంటి దాన్ని ఎన్హాన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో మనకి ఈ యొక్క నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ సీడ్స్ని అయితే మనకి తీసుకుని వచ్చారు. ఇది 2024-25 నుంచి 2030-31 పీరియడ్ వరకు ఇదైతే కనుక ఇంప్లిమెంటేషన్ చేయబడడం జరుగుతుంది. అండ్ దీనికి మనం ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ అవుట్లే తీసుకుంటే అరౌండ్ 10,000 crores అయితే కనుక మనకి సో దీనికి అలొకేట్ చేశారండి ఫైనాన్షియల్ అవుట్లే వచ్చేసి. ఇక్కడ యాజ్ పర్ దిస్ మనకి టు ఇంక్రీజ్ ద ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ అనమాట. సో టు ఇంక్రీజ్ ద ప్రైమరీ ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ అయితే కనుక ఎన్హాన్స్ చేయాలి అనేటువంటిది టార్గెట్. సో టు ఇంక్రీజ్ ద ప్రైమరీ ఆయిల్ సీడ్ ప్రొడక్షన్ అనేటువంటి దాన్ని మనం అయితే కనుక పెంచాలి. లైక్ ఫ్రమ్ అరౌండ్ ప్రస్తుతం 39 మిలియన్ టన్స్ అయితే కనుక ఉంది. 39 మిలియన్ టన్స్ దగ్గర నుంచి మనకి ఏంటంటే కనుక 69.7 మిలియన్ టన్స్ వరకు పెంచాలి అనేటువంటిది ద టార్గెట్. ఎంత ఉంది, ఎంత పెంచాలని అడుగుతారు. 69.7 మిలియన్ టన్స్ అయితే ఇంక్రీజ్ చేయాలి. అండ్ అలాగనే ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ని కూడా మనకి ఏంటంటే కనుక ఎడిబుల్ ఆయిల్ ప్రొడక్షన్ని కూడా మనము సో ఇంక్రీజ్ చేయాలి టు అరౌండ్ మనకి 25.45 మిలియన్ టన్స్. 25.45 మిలియన్ టన్స్ మనకి ఎడిబుల్ ఆయిల్ కూడా ఎన్హాన్స్ చేయాలి. సో అండ్ ద ఆన్సర్ వచ్చేసి మనకి 2031 వరకు మనకైతే కనుక దీన్ని ఇంప్లిమెంటేషన్లో చేయబడడం జరుగుతుందండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. క్లియర్? ఎస్.